నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంటపల్లి జాతీయ రహదారి యూటర్న్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇన్నోవా కార్ డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైపోయింది. అదృష్టవశాత్తు కారులోని 8 మంది ప్రయాణికులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పగా రోడ్డుకు అడ్డంగా కారు ఉండటంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు, టోల్ సిబ్బంది ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు. ఇప్పటికే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, హైవేస్ మీద తరచూ ఇటువంటి ప్రమాదాలు మనం చూస్తున్నాము. అక్కడ సైన్ బోర్డ్స్ అంటూ ఏమీ లేవా? డ్రైవర్ ఏమంటున్నాడు? అసలు అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారి యూటర్న్ దగ్గర అతివేగంగా వస్తున్న ఒక ఇన్నోవా కార్ డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. దీంతో కార్కు ఒక్కసారిగా ఇటు మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగుతూ ఇటు ట్రాఫిక్ జామ్కు ఈ కార్ ప్రమాదం కారణమైంది. అయితే కారులో ఉన్న 6 కూడా ఇటు బయటకు వచ్చేయడం, ప్రాణ నష్టం జరగకుండా అందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితిని ఏర్పడింది. అయితే ప్రజెంట్ మనం చూస్తున్నాము ఆ ఇన్నోవా కార్ ఏ రకంగా కరెక్ట్గా హైవే మీద మధ్యలో ఆగిపోయిందో దీనికి సంబంధించిన అప్డేట్స్ ను రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అక్కడ సైన్ బోర్డ్స్ అంటూ ఏమీ లేవా వేగాన్ని కంట్రోల్ చేయడానికి? అట్ ద సేమ్ టైం డ్రైవర్ నిద్రమత్తులో కానివ్వండి, లేకపోతే మద్యం సేవించి కానీ ఉన్నారా? అప్డేట్స్ ఏంటి? పెను ప్రమాదం అయితే తప్పింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వీరంతా హైదరాబాద్ నుంచి చెన్నై బయలుదేరుతుండగా ఉదయాన్నే హైదరాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది. మొత్తం కారులో 4 ప్రయాణికులు ఉన్నారు. వీరు ఆ చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొని రోడ్డుకు అవతల వైపు కూడా ఎగిరిపడినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. ఎగిరిపడినటువంటి సమయంలోనే వారు వెంటనే కారులో నుంచి బయటకు వచ్చిన తర్వాత కారుకు మంటలు అంటుకోవడం జరిగింది. కానీ ఖచ్చితంగా వారు బయటికి రావడం జరిగింది. ఒకవేళ వారు కారులో ఉన్నప్పుడే మంటలు అంటుకొని ఉంటే పెను ప్రమాదమే చోటు చేసుకునేది. కానీ అదృష్టవశాత్తు వారు బయటకు వచ్చిన తర్వాత కూడా మంటలు అంటుకోవడం జరిగింది. కారు పూర్తిగా అద్భుతమైనటువంటి విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉండే రహదారి. ఒక్కసారిగా ఈ హైవేపై మొత్తం కారు మంటలు అంటుకోవడంతో కూడా ట్రాఫిక్ భారీగా జామ్ కావడం జరిగింది. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. వారు ఉదయాన్నే బయలుదేరి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నారు. ఎగ్జాక్ట్ ఉదయం 5:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుండ్రాంపల్లి వద్ద యూటర్న్ ఉంది. దాన్ని ఒక్కసారిగా అదుపు తప్పి కూడా ఆ డివైడర్ ని ఢీకోవడంతో కూడా రోడ్డుకు అవతల వైపు కూడా అమాంతం ఎగిరిపడింది. ఎగిరిపడినటువంటి సమయంలోనే వారు సురక్షితంగా బయటికి అయితే రాగలిగారు. ఎప్పుడైతే వెంటనే ఎగిరిపడిందో అప్పుడే మంటలు వ్యాపించడం జరిగింది. అంతా కూడా వారు ఊపిరి పీల్చుకున్నారు. వారంతా చెన్నై వెళ్దామని ఉదయాన్నే బయలుదేరడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని వారి బంధువులకి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకోవడం జరిగింది. జరిగినటువంటి ప్రమాద తీవ్రతను చూస్తుంటే మనం అయితే వారు బతికి బయటపడ్డారంటే చాలా లక్కీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఇన్నోవా వాహనం గాల్లో ఎగిరిపడి కూడా కింద పడి మంటలు పూర్తిగా వ్యాపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్న వరుస ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రతినిత్యం కూడా అలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని చాలా క్లియర్ గా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. దానికి ఇటు హైవేపై ఇటువంటి ప్రమాదాలు తరచూ మనం చూస్తున్నాము. అతివేగమే ఈ ప్రమాదానికి కూడా కారణంగా మనకు అర్థమవుతుంది. యూటర్న్ దగ్గర సైతం అతివేగంతో రావడం కారణంగా అక్కడ యూటర్న్ ను మళ్లించిపోయి డైరెక్ట్ గా డివైడర్ ను ఢీకొట్టడం, అనంతరం కూడా పెద్ద కార్ కాబట్టి, ఇన్నోవా కాబట్టి అది బోల్తా కొట్టడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఫ్రిక్షన్ కారణంగా కార్కు మంటలు చెలరేగే. అయితే నెక్స్ట్ టైం మీరు హైవేల మీద వెళ్తున్నప్పుడు డూ ఫాలో ద రూల్స్. అక్కడ సైన్ బోర్డ్స్ ను ఫాలో అవ్వండి అండ్ చిన్నగా వెళ్ళండి.